హే గాయ్స్, సింపుల్గా అయిపోయే వంకాయ మసాలా ఎలా చేద్దామో చూసేద్దామా. ఇక్కడికి వచ్చేసరికి నేను ప్యాన్లో పల్లీలు, నువ్వుపప్పు, ధనియాలు తీసుకున్నాను. అది కొంచెం ఫ్రై చేసుకుని ఇందులో యాలక, లవంగం, దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇక్కడ వంకాయని చీరికలు తీసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయాక చల్లార్చుకున్నాక ఇది గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ పౌడర్లా చేసేసుకోండి. ఇందులో నేను కొంచెం సాల్ట్, వెల్లుల్లి, కారం అన్నది వేసుకున్నా. ఇక్కడ పౌడర్లా బాగా గ్రైండ్ అయిపోయాక కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు పేస్ట్లా చేసేసుకోండి. చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసరికి నేను పోపు వేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఎలా వేసుకుంటున్నామో అలాగే వేసేసుకున్నాక పోపు అన్నది ఫ్రై అయిపోయాక మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలకి మనం చేసుకున్న పేస్ట్ అన్నది మధ్యలో పెట్టేసి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఒక్కసారి మూత పెట్టి ఇది అన్నది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో వాటర్ అన్నది యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తుంటే ఇది బాగానే ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసి ఇందులో సాల్ట్, కారం మీకు ఏమైనా సరిపోయి ఉంటే అవి వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను. ఇది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి బాగా మరిగించండి. ఇక్కడ చూస్తుంటే ఆయిల్ పైకి వచ్చింది కదా, బాగానే మరిగిపోయింది. లాస్ట్లో కొరియాండర్ వేసేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.